హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు కరీంనగర్ వెళ్తున్నాను. నేను డాడీ అక్కని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. వాళ్ళు బెంగళూరు నుంచి వస్తున్నారు. కరీంనగర్లో అయితే డ్రాప్ అవుతారు, బస్సులో వస్తున్నారు కాబట్టి ఇద్దరు చిన్న పాపలు ఉన్నారు కాబట్టి తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం పికప్కి. సో డాడీ నేను 7 o'clockకి స్టార్ట్ అయినాము. సో 8 వరకు అయితే ఉంటాము. బస్సు చాలా డిలే అయిందంట. మామూలుగా అయితే వాళ్ళు హైదరాబాద్లో డ్రాప్ అయినప్పుడు కేఎస్ఆర్టీసీ తీసుకుంటారు. చాలా వరకు మధ్యలో ట్రాఫిక్ జామ్ వల్ల 1 hour 1.5 hour డిలే అయింది. సో బస్ కూడా మా డాడీ అడుగుతున్నా, నువ్వు ఇంకా కార్ ఎప్పుడు నడుపుతావు, ఇంకెన్ని రోజులు పడుతుంది నీకు నడపడానికి అని. నేను ఆటోమేటిక్ కార్ తీసుకున్నాం మేము. సో ప్రస్తుతానికైతే నేను ఒక్కసారి అయితే డ్రైవ్ చేశాను, ఇంకా నాకు ఇంకా ఛాన్స్ దొరకలేదు డ్రైవ్ చేయడం. నీ డ్రైవింగ్ చూపిస్తున్నాను, ఎట్లా డ్రైవ్ చేస్తావని. అడ్డి మరి గుడ్డి దెబ్బ గిరగిర తిప్పుతా ఉన్నావు స్టీరింగ్ ని. దేవుడా, నడుపుతా నేను. నడిపే టైం నడపకపోతే ఏం చేస్తా? ఓ నడిపిన అలా వస్తావు కదా, ఆడ నడిపిన. ఈజీగానే ఉంది, చాలా ఈజీగా ఉంది, కానీ కొంచెం ప్రాక్టీస్ అంతే. డిస్టెన్స్ చూసుకోవాలి. ఇప్పుడు రిది పాప ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి ఆ వెనక నుంచి సెంటర్ పాయింట్ అక్కడ నుంచి రౌండ్స్ కొట్టిన, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. సో ఫైనల్గా అయితే వచ్చేసినాము కరీంనగర్కి. బస్ స్టాప్కి రీచ్ అయ్యాము. సో బస్ స్టాప్ అవుట్ గేట్లో ఉంటారు అనుకున్నాను, బట్ వాళ్ళైతే ఆటో స్టాండ్ వరకు మేమైతే పార్కింగ్ కోసం పెట్టుకున్నాము. చూడండి, అయితే షాక్ అవుతుంది. ఆద్య పెద్దదే కాబట్టి పర్లేదు. సో సెకండ్ టైం చూస్తుంది నన్ను, చిన్న పాప. సో నేను చూసి అయితే ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చింది, బట్ తర్వాత ఇవాళ అయితే అసలు రాలేదు. హలో, చెవరు అనుకుంటున్నావా? కోతిపిల్ల కోతిపిల్ల కోతిపిల్ల. హాయ్ చెప్పు, బాయ్ చెప్పు నాని, బాయ్ సే బాయ్. ఇగో చిట్టి తల్లి, బాయ్ చెప్పు. బాయ్. గుడ్ మార్నింగ్ గాయ్స్, సైనింగ్ టు తెలంగాణ ఫ్రమ్ బెంగళూరు కదా. సే బాయ్ బాయ్ బాయ్. గుర్తొచ్చింది మమ్మీ కదా, మమ్మీ గుర్తొచ్చింది కదా నీకు. ఓమైందిరా నీకు? నువ్వు ఆగవా నువ్వు ఆగవానే పొట్టిదాన్నా. సో ఆల్రెడీ చాలా జర్నీ చేసి వచ్చింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ 9:40 వచ్చింది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ కరీంనగర్ టు జగిత్యాల వెళ్ళాము. కరీంనగర్ జూడియో అయితే ఉంది, చూద్దాం ఎలా ఉంటుందో, విజిట్ చేద్దాం అనుకున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంది, మరీ నాట్ టూ గుడ్ అని చెప్పవచ్చు, యావరేజ్గా అయితే ఉంది. సో తినేసి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ పక్కనే జూడియో ఉంది. జూడియోకి వెళ్ళాలంటే యూటర్న్ తీసుకొని వెళ్ళినాము, బట్ ఫైనల్గా ఏమైందంటే అప్పుడే ఓపెన్ చేసి పెట్టిండ్రు. సో వాళ్ళు కూడా వాళ్ళ స్టాఫ్ అంతా క్లీనింగ్ మాపింగ్ చేసుకుంటారు కదా, సో అయితే అలౌ చేయలేరు. 10:15 అయినా కానీ కూడా అలౌ చేయలేరు. అండ్ వాళ్ళ ఓపెనింగ్ టైమ్స్ వచ్చేసి 11 o'clock అంట. సో అంతసేపు అయితే మేము వెయిట్ చేయలేము, ఎందుకంటే అప్పటికే చాలా ట్రావెలింగ్ చేసి వచ్చారు వాళ్ళు. సో ఇంకా వెయిట్ చేయలేదు, ఇక క్లోజ్డ్ అంటే ఓపెన్ చేయలేదు. స్టూడియో అయితే క్లోజ్ అయిపోయినాము. చూడండి, వాళ్ళని కూడా పంపించేసి 11 o'clockకి ఓపెనింగ్ అంట. అంటే వాళ్ళు మాపింగ్ క్లీనింగ్ అవి వేసుకుంటున్నారు అన్నట్టు. ఇట్స్ మై బ్యాడ్ లక్. కొట్టు కొట్టు కొట్టు. ఏమైంది, 4 అట్లా పెట్టినావు? డాన్స్ 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 డాన్స్. నాలుగైంది కొడుకుంటావు మా
క్లాప్స్ కొట్టు నాని, క్లాప్స్ 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 క్లాప్స్. వావ్, క్లాప్స్ కొట్టు, క్లాప్స్. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నీచు పప్పలు, నీచు పప్పలు. कितना लास्ट प्राइस कितना में आएगा ये वाला? అది చిన్నదా? वो ब्लू वाला 2500 2500 अंट. उतना बहुत ज्यादा बोल रहे आप. ऑनलाइन में कम है रेट, तुम 7000 बोले उसको. अभी 7000 बोलने से 7000 देते थे ना, लेके जाते थे कम करके. ऑनलाइन में दे दो. అది అందులో వాటర్ పట్టాయి, అందులో వాటర్ పట్టాయి. ఏదో 15 नहीं आता, రాదంట. 100 आता नहीं आता. ఆన్లైన్ కంటే డబుల్ రేట్ చెప్తున్నారు. ఫ్లోటీస్ యూ కెన్ గెట్ ఇట్. చాలా చెప్తుంది రేటు. ఫ్లోటీస్ అంటే ఉన్నారంటే ఈ పోలీస్ బండి పైన పోయి పనిలో పని హెల్మెట్ లేని బండి దాన్ని తీసిండే ఫోటో. హెల్మెట్ లేదని చెప్తారేమో, మరి ఎందుకు ఫోటో కొట్టిండంట ఇప్పుడు. క్రేజీ, హౌ క్రేజీ ఇస్ దిస్ గాయ్స్, ది పోలీస్ గాయ్స్. చూడండి ఎంత దారుణం అంటే, వీళ్ళిద్దరు ఉన్నారు కదా పోలీసు వాళ్ళు, వీళ్ళు షూట్ చేస్తామంటే. సో ఇంటి దగ్గర అయితే మమ్మీ ఇంకా రిది పాప వెయిట్ చేస్తున్నారు మా కోసము. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా క్యాప్చర్ చేద్దాము వీడియో, ఎట్లా ఫీల్ అవుతుందో అని చెప్పేసి చూసిన. బట్ అసలు ఏం రియాక్షన్ కూడా లేదు, అంటే షాక్ అయి చూస్తుంది అంతే, రియాక్షన్ అయితే ఏం లేదు. సో అబ్జర్వ్ చేస్తుంది ఎవరు ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది అనుకుంటుందో ఏమో. అయితే మమ్మీ ఇట్లా తీసుకొని అయితే లోపలికి వచ్చింది. మా నాన్న దగ్గర కూడా పోతలేదు, అంటే ఆమెకి అక్కడ ఒక్కదానికి అలవాటు అయిపోయి కొత్త కదా, అందుకని ఎవరి దగ్గరికి వస్తలేదు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇట్లా జరిగిందనమాట మా పికప్ థింగ్స్. చాలా చాలా మెమరబుల్గా ఉంటాయి ఇట్లాంటివన్నీ. మనం రికార్డ్ చేసుకుంటే లైఫ్ టైం చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో మీరు కూడా ఇలాగే మీ ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తున్న సమ్మర్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. చెల్లి 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 ఎవరు నాని మధ్యలో తీసుకో. ఎవరు అద్దెకి వచ్చింది? అదే ఇక చెల్లిని పట్టుకో. వద్దుతున్నావా చిన్న పాపని. ఎవరు? సో ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందంటే, ఇంకా ఆల్రెడీ వాళ్ళు అక్కయ్య వాళ్ళు స్నానం చేయలేదు కాబట్టి పిల్లలకి స్నానం చేసుకొని మా మామయ్య వాళ్ళ మ్యాంగో ఫామ్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడ ఒక చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు మా మామయ్య. సో అక్కడైతే నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది అండ్ నెక్స్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. పార్ట్ 2 చెక్ చేయండి. చాలా ఫన్ ఫిల్డ్ డే అనమాట ఇన్ మ్యాంగో ఫామ్. ఫ్యామిలీతోటి ఎలా ఎంజాయ్ చేసామో ఆ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను. హోప్ దిస్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టిల్ దెన్ బాయ్.